వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల గురించి రాశారు. తొలకరింపు పులికరింపు అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. అయితే రాయలసీమ నుంచి నెల్లూరు వరకు విస్తరణ 2-3 రోజుల్లో కోస్తా కూడా ఋతుపవనాలు మొదలైన తొలకరి పలు జిల్లాల్లో వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం. రాష్ట్రంలోకి 3 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. వర్షాలు పడడంతో అనంతపురం జిల్లా పాల్తూరు సమీపాన ఉధృతంగా ప్రవహిస్తున్న వంకను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. అయితే ఖచ్చితంగా నైరుతి ఋతుపవనాలు రాయలసీమ నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో ఖచ్చితంగా తొలకరింపు పులుకురింపు అంటూ వార్త రాసుకొచ్చారు. అయితే రాయలసీమ నెల్లూరు వరకు విస్తరణ రైతులకు కూడా ఖచ్చితంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు పూర్వపడడంతో ఖచ్చితంగా రాయలసీమ వాసులు ఆనందోత్సవాలు జరుపుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఆదివారం కర్నూలులోని జగన్నాథ్ గుట్ట వద్ద కుమ్ముకున్న కారు మేఘాల గురించి ప్రధానంగా రాసుకొచ్చారు. అయితే ఈ ఋతుపవనాలు రావడంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయంతో చాలా మంది ఆనందంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ అంటూ రాసుకొచ్చారు. గతంలో పోలిస్తే మరో 5 సీట్లు అధికం, 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం, విపక్ష హోదా దక్కని ఇతర పార్టీలు. సిక్కింలో ఎంఐఎంకే ఏకపక్ష విజయం, 2 స్థానాల్లో గెలిచిన సీఎం తమంగ్, 2 చోట్ల ఓడిన మాజీ సీఎం చమ్లంగ్. ఇరు రాష్ట్ర నేతలకు మోదీ అభినందనలు తెలియజేశారంటూ రాసుకొచ్చారు. అరుణాచల్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ సింగల్ ఇతర నేతలతో మిఠాయి పంచుకుంటున్న ముఖ్యమంత్రి ఘోషకాండ అంటూ రాసుకొచ్చారు. అయితే అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించిందంట. దానికి సంబంధించి వార్త ప్రధానంగా రాసుకొచ్చారు. గతంలో పోలిస్తే 5 సీట్లు అధికం సాధించారు, 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం, విపక్ష హోదా దక్కని ఇతర పార్టీల గురించి రాసుకొచ్చారు. సిక్కింలో సిఎక్సి ఏకపక్ష విజయం, 2 స్థానాల్లో గెలిచిన సీఎం తమంగ్, 2 చోట్ల ఓడిన మాజీ సీఎం చమంగ్. అదేవిధంగా అవాంతరాలు కల్పిస్తే బయటికి, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు. కౌంటింగ్ కేంద్రంలోకి పెన్ను పేపర్కి అనుమతి. ఓట్ల లెక్కింపు జరిగే రోజుతో పాటు దానికి ముందు తర్వాతి రోజుల్లో బాగుదాలు అదుపు తప్పే ఛాన్స్. ఆ ఉద్రిక్తుల ప్రభావం కౌంటింగ్ పై పడకూడదు. శాంతి భద్రత పరిరక్షణలు ఏమాత్రం రాజీ పడదు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్కు అనుమతి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల కమిషన్ గురించి ప్రధానంగా రాస్తారు. అవంతరాలు ఎవరైతే కల్పిస్తే వాళ్ళని బయటికి పంపించే అవకాశం ఉందంట. ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్లకు కేవలం పెన్ను పేపర్కు మాత్రమే అనుమతి ఉంది, అంతకు మించి అనుమతి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఓట్ల లెక్కింపు జరిగే రోజుతో పాటు దానికి ముందు తర్వాతి రోజుల్లో బాధ్యతలు అదుపు తప్పే ఛాన్స్ అని కూడా రాసుకొచ్చారు. అదేవిధంగా మరో కరెంట్ శాఖ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఎక్కువ విద్యుత్ వాడారంటూ నోటీసులు, దరఖాస్తులు పేర్కొన్న సామర్థ్యం మేరకే వినియోగించాలంటున్న డిస్కాములు, పరిమితి దాటితే అదనపు డిస్పాట్, సగటు వినియోగం ఆధారంగా వసూలు, ఎక్కువ మధ్యతరగతి అదనపు భారం, ఇప్పటికే సర్దుబాటు, ట్రూ యాప్ ఛార్జీల జగన్ పాలనలో 9 సార్లు మూత పెంచినట్లు రాసుకొచ్చారు. అయితే ఏది నిజం ఏది అబద్ధమని పూర్తిగా తెలుసుకున్నాకే మనం వివరాల్లోకి వెళ్ళగలుగుతాం. లేకుంటే ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాస్తుందో మనం చూసుకోవచ్చు. మరి అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కనుక వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారని ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే ప్రయత్నమే చేస్తున్నారు. మరి ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అంటూ రాహుల్ గాంధీ ఆదివారం ఢిల్లీలో రాహుల్ ఖార్గే, కేసీ వేణుగోపాల్ మాట్లాడిన మాటలు రాసుకోరు. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిది అధికారం, కాంగ్రెస్ అది, మోదీ ఇండియా పోల్స్, రాహుల్ గాంధీ విమర్శ. పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలతో ఖార్గే రాహుల్ జూమ్ మీటింగ్ నిర్వహించిన దాని గురించి రాసుకొచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ బోగస్ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి మేము గెలవబోతున్న ఎగ్జిట్ పోల్స్ సేల్ చేశాయని చెప్తారు. ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫేక్ అని చెప్పుకుంటారు. దీనికి తగ్గట్టుగానే గతంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పిదాలు కూడా కారణం. అంటే అన్ని దాదాపు ఒక 30-40 ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఉన్నప్పుడు అన్ని ఇంచుమించు ఒక 90 ఎగ్జిట్ పోల్స్ అన్న ఒకే విధంగా వస్తే నమ్మశక్యంగా ఉంటుంది. ఇప్పుడు 2గా విడిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే అటువైపు ఇటువైపు. దీంతో ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా కూటమిది అధికారం, ఇండియా కూటమిది అధికారం అంటున్నారు. మరి రాష్ట్రంలో పరిస్థితి అట్లుంది. మరి దేశంలో వచ్చి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు కావచ్చు 90% కాదు 95% దాదాపు బీజేపీది అధికారం అంటున్నాయి. మరి వీళ్ళేమో అవన్నీ అబద్ధాలు పట్టపంచలు చేస్తాం, ఎందుకంటే గతంలో తప్పిదాలు కూడా ఉన్నాయి, ఆ తప్పిదాల కారణంగానే మేము నమ్మట్లేదు అని చెప్పుకొచ్చి కూడా అంటున్నారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే 100 రోజులు అజెండాపై చర్చ అంటూ రాసుకొచ్చారు. 3వసారి ప్రభుత్వం ఏర్పడగా కీలక నిర్ణయాలు ఉంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని, తుఫాను వడగాల్పుల సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ, కన్యాకుమారిలో నా ఆధునిక సాధన అది సాగరాల సంగమమే కాదు, దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా. మన సంస్కరణలు వికసిత్ భారత్ లక్ష్య సాధన అనుగుణంగా ఉండాలి. ప్రపంచం మన వైపు ఆశగా
చూస్తుంది. యువతే మనకు బలం. కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోదీ వ్యాఖ్యం చేసిన దాని గురించి రాసుకొచ్చారు. ఆదివారం ఢిల్లీలో అధికారులతో సమీక్షించిన ప్రధాని మోదీ 100 రోజులు అజెండాపై వీళ్ళు చర్చ జరుపుతున్నారు. అయితే కూటమి అధికారంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పిన సర్వే సంస్థలతో అయితే మూడోసారి అధికారంలోకి ఏర్పడ్డాక కీలక నిర్ణయాలు ఉంటాయని గతంలో చెప్పిన ప్రధాని మరి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయని అందరూ దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ అధికారంలోకి అయితే కూటమి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పే మరి ఎగ్జిట్ పోల్స్ తప్పిదాలు అవుతాయి కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఫలితాలు వెలువడాలంటే ఖచ్చితంగా ఇంకో 24 గంటలు వేసి చూడాలి. విజయం ఎవరిది అని తెలియాలంటే దాదాపు ఇంకొక 35 గంటలు వేసి ఉండాలి. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు, దేశంలోకి అధికారంలోకి ఎవరు వస్తారు అన్నది ప్రధాన చర్చ. అయితే ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తారు. మరి ఏదేమైనప్పటికీ 100 రోజుల అజెండాపై కూడా చర్చ నిర్వహించారంటూ రాసుకొచ్చారు. మరి ఇంకోటి చూసుకున్నట్లయితే తుపాకీ గురిపెట్టి ఒప్పుకోమన్నారు, 2 లక్షల డబ్బులు ఇస్తామన్నారు, నిద్రపోతుంటే తీసుకెళ్లారు. సీఎం జగన్పై దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లలేదు. గులకరాయి కేసులో నిందితుడు సతీష్ వెల్లడి. నెల్లూరు జిల్లా నుంచి బెయిల్పై విడుదల. కోడికత్తి 2 చేయాలనుకున్నారు న్యాయవాది సలీం అంటూ రాసుకొచ్చారు. ఏదైతే సీఎం జగన్పై దాడి చేశారో ఆ సీఎం జగన్పై దాడి గురించి రాసుకొచ్చారు. తుపాకీ గురిపెట్టి ఒప్పుకోమన్నారు అన్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అన్నది కోర్టు తెలుస్తుంది. మరి పోలీసులేమో ఈ అబ్బాయే హత్యాయత్నం చేశాడని పోలీసులు రాసుకొచ్చారు, చెప్పుకొచ్చారు. మరి ఈ అబ్బాయి ఏమో ఖచ్చితంగా నన్ను బెదిరించి ఒప్పించారని ఈ అబ్బాయి చెప్తున్నాడు. మరి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది ఇంకొక కొన్ని రోజుల్లో కావచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే కోర్టులో నిజాలు తెలియాలంటే ప్రీప్లాన్డ్ గా విచారించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు వేచి ఉండాలి. సుప్రీంకి పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన వైసీపీ తన వాదన వినాలని టీడీపీ నేత వంగలపూడి కేవీఎట్ అంటూ రాసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టుకు పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ వెళ్ళిందంట, అక్కడ దాని గురించి రాసుకొచ్చారు. అయితే ప్రీహోల్డ్ ముసుగులో స్కామ్ అంటూ రాసుకొచ్చారు. ఆన్సైడ్ భూముల హక్కులు సర్టిఫికెట్లు భారీ అక్రమాలు, 10 లక్షల ఎకరాలకు పత్రాలు జారీ, 1,000 కోట్లు దాచిన జవహర్ బినామీలు, సీఎస్ అత్యంత అవినీతిపరుడు సహకరించిన విశాఖ కలెక్టర్ జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణ అంటూ రాసుకొచ్చారు. భర్త తరపున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష, అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే, కింద కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాస్ హైకోర్టు అని రాసుకొచ్చారు. అయితే భర్త తరపున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష పడుతుందంట. దీన్ని కింది కోర్టు తీర్పును కూడా మద్రాస్ హైకోర్టు సమర్థించింది, ఆమోదించింది అంటూ వార్త రాసుకొచ్చారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే కూటమిదే అధికారం అంటూ కూటమిదే పీఠం అంటూ రాసుకొచ్చారు. 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం. అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ గురించి రాసుకొచ్చారు. వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు, అతి పెద్ద పార్టీగా టీడీపీ 78, 96 సీట్లు వచ్చే ఛాన్స్. జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6, మొత్తంగా ఇండియాకి 51% ఓట్లతో వైసీపీ 44%కే పరిమితం కానున్నది రాసుకొచ్చారు. అయితే ఇంకా ఇండియా ఎగ్జిట్ పోల్ చెప్పినా, ఇంకో ఎగ్జిట్ పోల్ చెప్పినా రేపటి వరకు వేసి చూస్తే ఎవరిది విజయం ఎవరిది ఓటం అనేది తేలిపోతుంది. అంతవరకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత హంగామా చేసిన టీవీ ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు ఎంత రాసినా కూడా ప్రజల తీర్పు లెక్కించాలంటే ఓట్లు లెక్కిస్తాను ప్రజల తీర్పు. అంతవరకు ఎవరు ఊహాగానాలు ఎవరు రాసుకొచ్చారు. అదేవిధంగా గెలుస్తున్నాం రేపంతా జాగ్రత్త అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు. కేంద్రం అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం. ఏజెంట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి ఫలితాలు వచ్చేదాకా అశ్రద్ధ అవుతూ డిక్లరేషన్ తీసుకున్నాకే బయటకు రావాలి. కూటమి అభ్యర్థులతో బాబు జూమ్ కాన్ఫరెన్స్, అర్ణ సింగ్ పురంధేశ్వరి నాదాన్లో హాజరు అంటూ రాసుకొచ్చారు. మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి సంబంధించిన వార్తలన్నీ కవర్ చేశారు. మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? ఆంధ్రజ్యోతిలో రాసిన ఇండియా సంబంధించిన ఏదైతే కూటమిదే విజయం అంటూ రాసుకొచ్చారో ఇండియా టుడేకి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.